హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే దేవుడు మళ్ళీ కళ్ళల్లో కన్నీరెందుకు
నెమ్మదిలో గుండెలా గుండెల దళమలా ఎవారు ఉండబోగా యేసే నీ రక్షణ యేసే నీ రక్షణ యేసే నీ రక్షణ అల్లు పట్టెలతో బ్రహ్మనతో హల్లెలూయా. నీవుగాక నాకిలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రల ఒంటరివై సాగి వెళ్తున్నా. నీవుగాక నాకిలో ఎవరు లేరయ్యా, జీవిత యాత్రల ఒంటరివై సాగి వెళ్తున్నా. Hallelujah.
హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికి వచ్చిన పాటలను కలిసి పాడుతున్నాం. కలవరపడినే కొండల వైపు నా కనులెత్తుదునా, నా కనులెత్తుదునా. కొండల వైపు నా కనులెత్తి యెహోవాకు నేను నిలదనా, యెహోవాకు నేను నిలదనా.
హల్లెలూయా. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయా నాకుని, ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా నాకుని,
డైలీ వాక్యవాదం చదువుకుందాం. సీనియర్ ముందుకు వచ్చి యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 9 వరకు. నాలుగో అధ్యాయం 1 నుంచి 9 వరకు లేక 10 వరకు. పరిశుద్ధుడైన యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి 10 వరకు. 4వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం యోహాను సువార్త 1 నుంచి 10 వరకు. మీ హృదయమును అలవాటమైనబడి దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు. నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పున్నాను. మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరు ఉండులా ఉన్నా అలా వచ్చిన ఎడ నుంట మిమ్మల్ని తీసుకొని పోవును. నేను వెళుతున్న స్థలములకు మార్గం మీకు తెలియదని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచినారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలం ఎదుర ఉండను, నేను నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రి మాకు కనపరచుమని ఎలా చెప్తున్నావు? తండ్రి అని నేను, నా యందు తండ్రి ఉన్నానని నీవు నమ్మలేదా? నేను మీరు చెప్తున్న మాటలు నా అంతా నేనే చెప్పలేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. ఓ దేవా వందనము, 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 ఓ దేవా. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ శుక్రవార దినం మన జీవితాల్లో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించగలిగిన ఒక పర్వదినం. దీనిలో మనము సమీపించి ఆయన నామమును కనపరచడానికి దేవుడిచ్చిన మహావాక్యాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. దేవా, నేను వచ్చేవాడను అయినా నా జీవితాన్ని నీకు అనుకూలంగా మార్చి నిన్ను సమీపించి మా మనవులను ఆలకిస్తారన్న ఆశతో నీ సన్నిధికి వచ్చామని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యయాత్రలో ఇశ్రాయేలుకు తోడై నడిచావు నీవు. అరణ్యయాత్రలో ఇశ్రాయేలుకు తోడై నడిచావు నీవు. అరణ్యక సంబరం, రాత్రియైన సంబరం, అరణ్యక సంబరం, రాత్రియైన సంబరం.
నిలవబడి తండ్రి అని పిలుచుటకు నాయన ఏ యోగ్యత లేని మమ్మలను ఆయన నీ విలువైన నీ మార్గములు నడవడానికి నీ సుమధురమైన మాటలు వినడానికి నీ పిల్లలుగా మమ్మల్ని నీ సన్నిధికి సురక్షితముగా తోడుకొని వచ్చి మెల్లైన చల్లనైన నీ స్వరములను అయా ఆలపించి స్తుతించి ఆరాధించి నీ జీవాహారము అయినటువంటి నీ వాక్యమును ప్రభువా కొద్ది నిమిషాలు మేము ధ్యానించబోతుండగా పూజించబోతుండగా మాకు తృప్తిని సంతృప్తిని సమాధానమును దయచేయమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. నా వైపు చూడండి. కొద్ది నిమిషాలు దేవుని లేఖనములను మనము జ్ఞాపకం చేసుకుందాం. చదవబడిన వాక్య భాగంలో దేవుడు ఆదరణతో కూడిన కొన్ని ధైర్యపు మాటలను తెలియజేస్తున్నాడు. ఒకసారి నేరారోపణ పొందినటువంటి వాడు
శిక్షాస్మృతిని అనుభవిస్తూ ఉడికొయ్య దగ్గరకు వెళ్ళి తన యొక్క ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడుతున్న ఒక వ్యక్తి తాను ప్రాణాన్ని ఇంకా కొద్ది క్షణాల్లో విడిచిపెడతాము అని చెప్పిన ఆ అధికారుల యొక్క మాటను విన్నటువంటి ఆ వ్యక్తి చివరిగా తన కోరికను కోరుకుంటాడు. అయ్యా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఆరాధించిన నా దేవుడు లేక నేను నమ్మిన నా దేవుడు ఆయన శక్తిమంతుడు, ఆయన సంపూర్ణమైనటువంటి ఆ పరిపూర్ణత కలిగినటువంటి వాడు అని ఆయనను స్మరించుకుంటానని ఒక వ్యక్తి కోరినట. ఆ ప్రార్థన ఆయన చేసుకొని ముగించిన మరుక్షణమే ఆయన శిక్షను తగ్గించి లేక ఆయన మరణ శిక్షను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఒక లేఖను అక్కడికి పంపించాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణాన్ని తప్పించగలిగిన వాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. అధైర్యంగా ఉన్న మన జీవితాన్ని ధైర్యపరిచేవాడు మన దేవుడు. మృతులను సజీవులుగా లేపేవాడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సర్వోన్నతుడైనటువంటి దేవుడు కొన్ని ఆదరణతో కూడిన మాటలు చెప్తున్నాడు. మరణించే ముందు ఒక వ్యక్తిని ఆ మరణాన్ని శిక్షను విధించే అధికారులు నీ చివరి కోరిక ఏంటో అని అడుగుతారు కదా. మరి నా దేవుడు, మన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆ స్థితిలోనికి వెళ్ళకుండానే నీకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన హస్తము ఆశ్చర్య కార్యములు చేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మాలి, నమ్మిన నీ జీవితాల్లో నెమ్మదిని ఇస్తాడు మన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు అను నామమున శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యను ఈ లోకము నమ్మలేదు. ఆయనను వెంబడించాడు, కానీ నామమాత్రంగా వారి స్వలాభము కొరకు ఆయన వెంబడించారు. వారు ఆయన చేస్తున్న అద్భుతాలను చూశారు, ఆశ్చర్య కార్యాలను అనుభవించారు, అవసరానికి వాడుకున్నారు, అవసరం తీరాక ఆయన్ని సిలువకు అప్పగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా శిక్షించిన, ఇంతగా అవమానించిన, ఇంతగా నిందించిన, ఇంతగా మరణానికి తనను అప్పగించిన ఆయన పిల్లల మీద తండ్రిగా ఆయనకున్న ప్రేమ తగ్గలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ అపారమైనటువంటిది, ఆయన కృప శాశ్వతమైనది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు మరచిన, నీ తల్లి నిన్ను మరచిన ఆయన మనల్ని మరిచే దేవుడు కాదు. ఆశ్చర్యగలనా, సంతోషగలనా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతగా ఆయన వేధించినప్పటికీ, ఇంతగా ఆయన శిక్షకు అప్పగించినప్పటికీ ఆయన పిల్లలమైన మనలను ఆదరించడానికి ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. ఇప్పుడు అంటే ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుదాం. మన మనస్సులను, మన హృదయాలను దేవుని వైపు తిప్పుకుందాం. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాలి కదా. ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడాలి. ఆయన మాట్లాడితే మనం బలపరచబడతాం, ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం కదా. ఆయన మాట్లాడితే మనము తిరిగి ప్రోత్సాహాన్ని పొందగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు లేక యోధులు ఆయన సిలువకు అప్పగించారు. ఆయన చెప్పినట్టుగానే ఆయన సమాధిని గెలుస్తాను అన్నాడు. గెలిచి పునరుత్థానుడై మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. మరి 40 దినాలు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత, ఆయన మరణాన్ని జయించిన తర్వాత ఆయన ప్రజలకు 40 దినాలు కనబడ్డాడు. అనేక మందికి ఎన్ని దినాలు కనబడ్డాడు? 40 దినాలు కనబడ్డాడు. చివరిగా ఆయన తండ్రియో మన తండ్రియుడైన దేవుని ఎదుకు ఎక్కిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆరోహణుడై వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటి వరకు ప్రజలు దేవుని వెంబడించారు, దేవుని మాటలు విన్నారు, వారు ఊరట పొందారు, ఉత్సాహాన్ని పొందారు, ఉజ్జీవాన్ని పొందారు. తిరిగి అద్భుతాలు చూసిన వారి కన్నులు మూయబడ్డాయి, వారి శరీర నేత్రాలు మూయబడ్డాయి. ప్రియమైన దేవుని వల్ల దేవుని తేజో మహిమను చూడలేకపోయారు. దేవుని యొక్క తేజో మహిమను, దేవుని యొక్క మహోన్నత్వాన్ని
ఆయన ఆ కన్నులారా వారు చూడలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనలో వారికి అనేక మారులు ఆయన తిరిగి వచ్చిన తర్వాత అనేక మారులు వారికి ప్రత్యక్షమవుతూ వారిని ధైర్యపరిచినట్టుగా చూస్తున్నాం. ఆ ధైర్యంతో భయముతో నిండి ఆ అధికారులకు భయపడి మరి ఆ మతాధికారులకు భయపడి ఒక గదిలో దాక్కున్నారు తన శిష్యులే కదా. 3.5 సంవత్సరాలు ఇన్ని అద్భుతాలు చూస్తుంటారండి వారి కన్నులు. ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చూసాయండి వారి కన్నులు. ఎన్ని ఆ సూచక క్రియలను వారి చేతులు తాకేయండి కదా. ఎన్నో అద్భుతాలు వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కాదు, ప్రత్యక్షంగా చూసిన వారి కన్నులే మూయబడ్డాయి. దేవుని స్పర్శించిన ఆ శరీరమే వారి యొక్క అదుపు తప్పింది. ప్రియమైన దేవుని పిల్లరా, భయపడకూడదు. నేను మృత్యుంచుడనే లాగున మిమ్మల్ని కూడా బ్రతికిస్తాను కదా. ఒకరికి ప్రాణమిచ్చుటకు అధికారం నాకు కలదు, ఒకరి ప్రాణములు తీసుకున్నటకు కూడా నాకు అధికారం కలదని బోధించిన ఆయన మాటలు వారు మర్చిపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు అంటే దేవునికి భయపడవలసినటువంటి వారు కదా. ఈ శరీరానికి ఈ రోజు తప్పించుకున్నా ఏదో ఒక రోజు ఈ శరీరము మనం విడిచిపెట్టి పోక తప్పదు కదా. మరి ఆ మాత్రం దానికి మనం ఎంతగానో భయపడుతూ ఉంటాము. అనుక్షణము మన హృదయాలు కలవరపడుతూ ఉంటాయి కదా. ప్రతి క్షణం ఎవరేమనుకుంటారు కదా, ఎవరేమనుకుంటారు, ఎవరైనా ఏదైనా అంటారేమో, లేకపోతే నన్ను చూసి ఏదైనా హేళన చేస్తారేమో, లేక నా ప్రవర్తన నాకు నచ్చవచ్చు కానీ ఇతరులకు నచ్చకపోవచ్చు కదా, వారు ఏదైనా నిందలు వేస్తారేమో అని అనుక్షణం ప్రతి క్షణం ప్రియమైన దేవుని పిల్లల మనం భయపడుతూ ఉంటాం. మనం భయపడుతూ ఉంటాం, అవునా కదా. భయపడుతూ ఉంటాం. ఒక మంచి బట్టలు వేసుకోవాలన్నా భయపడతాం, మంచి తిండి తినాలన్నా భయపడతాం, మంచి ఇల్లు పట్టుకోవాలన్నా భయపడతాం, మంచి సామాన్లు కొనుక్కోవాలన్నా, మన కష్టార్జితం మనం సంపాదించుకోవాలనుకున్నా భయపడతాం. ఎందుకు అంటే ఇతరులు ఏమనుకుంటే మనకేంటి కదా. ఇతరులు ఏమనుకుంటే మనకేంటి. మన మనస్సాక్షి, మన ప్రవర్తన, మనము యథార్థంగా దేవుని ఎదుట సత్ప్రవర్తనతో బ్రతకని ఉద్దేశించిన ఎడల నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడి దాక్కున్నటువంటి ఆయన శిష్యుల మధ్య ఆయన ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళకి ఏం లేక భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు అంటే వారికి సమాధానం లేదు. దేవునికి స్తోత్రం. వారికి సమాధానం లేదు. సమాధానం లేకపోవడం వల్ల వారి హృదయాలు కలవరపడుతున్నాయి, వారి మనసులు కలవరపడుతున్నాయి. ప్రేమ దేవుడు ఎవరిస్తాడో యేసయ్యనే చంపారు కదా, యేసయ్యనే సిలువ వేశారు కదా. మనం ఆయన ముందు, ఈ ప్రజల ముందు ఏమాత్రము కదా దేవుడితో ఉంటే దేవుడితో కూడా మనం సమానులమే అనే సంగతి మర్చిపోవద్దు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒకవేళ ఇశ్రాయేలు ఇందాకే పాడుకున్నాం, నిందల పాలైనా యోషపుడు తోడైనప్పుడు దేవుడు మీకు తోడై ఉండడా? సింహాల పోరులో ఏమైనటువంటి దానిలను కాపాడిన దేవుడు నిన్ను కాపాడడా? 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు కాలుకి కూడా చిన్న దొంగ అంటనే కూడా నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కవేళ అందుకనే ప్రజలారా దేవుని వాక్య భాగంలో ఒక చోట చదివిస్తాడు, ఈ శరీరమును చంపువాడికి మీరు భయపడకండి అంటాడు. ఈ దేహమును చంపువాడికి దీని నష్టపోయేవాడికి మీరు భయపడకూడదు. కానీ ఒకటి ఆత్మను చంపడానికి మీరు భయపడండి అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను చంపడానికి ఎవరికి అధికారము లేదు. ఎవరికి అధికారం లేదు. ఒకవేళ వారు చేయగలిగితే ఈ శరీరాన్ని నిలబడడానికి, ఈ మనసును గాయపరచడానికి, ఈ శరీరాన్ని చంపడానికి మాత్రమే ప్రయత్నం చేయగలరు. కానీ ఈ ప్రాణాన్ని తీసుకోవడానికి, ఈ ప్రాణాన్ని హత్య చేయడానికి ఎవరికి దేవుడు అధికారం ఇవ్వడట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసయ్య ప్రత్యక్షమై ఆయన తిరిగి ఆరోహణ వెళ్ళడానికి ముందుగా ఆయన ప్రజల ఆరోహణ అవ్వడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ఒకరు కుమిలి ఏడుస్తున్నారు, ఒకరు బయటికి వేడుస్తున్నారు, ఒకరేమో విలపిస్తూ ఉన్నారు, ఒకరేమో గోడు పెడుతున్నారు. అయ్యా, ఇంతకాలం మాతో ఉన్నావు
మమ్మల్ని ధైర్యపరిచావు, మా వ్యాధులను స్వస్థపరిచావు, మా బలహీనతలను విడుదలించావు, అపవాదిని ఓడించావు, మరణాన్ని జయించావు. ఇన్నెన్నో కార్యాలు మా పక్షాలను చేశావే. ఈ రోజు నువ్వు లేకపోతే మేము ఎలా బ్రతకలం? నీ సహాయం లేకపోతే మేము ఎలా బ్రతకలమయ్యా? ఒంటరి వారము, దిక్కులేని వారము, అనాథలము, అభాగ్యులైనటువంటి మమ్మను ఎవరు రక్షిస్తారు తండ్రి? ఎవరు రక్షిస్తారు? నువ్వు లేకపోతే మాకు దిక్కేవారయ్యా. నీవే యజమానుడు, నీవే నా రక్షకుడు, నీవే నా విమోచకుడు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దుఃఖపడు వారి కన్నిటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను దేవుడు నిన్ను దుఃఖపడనీయడు, మరణానికి అప్పగించడు. అప్పగించిన దానికి ఒక కారణం ఉంది. ఏంటో తెలుసా? నిన్ను వెంటనే ఆయన సన్నిధికి పిలుచుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, బురదలో నడుస్తున్నటువంటి కుమ్మరి పురుగు, ఆ పురుగు నా మెక్కలు అంటుతుందో, ఈ పురుగు ఎక్కడ నన్ను చంపుతుందో అని ఎప్పుడో భయపడుతున్నా? భయపడదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకో తెలుసా? ఇది నన్ను ఏమి చేయలేదు అనే ధైర్యంతో ముందుకు సాగుతుంది కనుక దానికి చుట్టూ ఉన్నటువంటి ఆ యూపి కానివ్వండి, తన చుట్టూ ఉన్నటువంటి ఆ మురికి కానివ్వండి, తన చుట్టూ ఉన్నటువంటి క్రీడలు కానీ ఏది తనను అంటకుండా విశ్వాసంతో ముందుకు సాగిపోతుంది. నీ విశ్వాస యాత్రలో కూడా అలాగూ సాగిపోవడానికి దేవుడు ఈరోజు నీతో, మాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆరోహణలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు, ప్రేమిన దేవుడు పిల్లగా దేవాది దేవుడు ఏం చేస్తానంటున్నాడని, మీ హృదయములను కలవరపడనేకుడి. మీ హృదయములను కలవరపడనేకుడి. దేవుని యందు విశ్వాసము చూచున్నారు. దేవుని స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏం కలుగున్నామంట? మనం ఏం కలుగున్నాం అమ్ములారా? మనం ఏం కలుగున్నాం అయ్యలారా? మీరు విశ్వాసం కలుగునండి. ఏమని విశ్వాసం? నా దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. నా దేవుడు సైన్యములకు అధిపతుని కను దేవుడు. నా దేవుడు రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. కొంతమంది బతుకుతారు ఈ లోకంలో, వాడిచి వీడ్చి అంటారు కదా. ఇది ఎంతమంది చేయన్నా, ఎంతమంది చీకొట్టినా, ఎంతమంది అసహించుకున్నా కుక్క తోక వంకర అన్నట్టుగా వాడి బ్రతుకు మారదు. వారి బ్రతుకులు మారవు, వారి స్థితిగతులు మారవు. లోకముగా కారణం ఏంటంటే వాడిని ఎవరి పరిపాలన చేస్తున్నాడంటే, ఎవరి ఆధిపత్యంలో ఉన్నారు అంటే అపరాధి యొక్క ఆధిపత్యంలో అన్నాడు కనుక వాడి మనస్సు మారదు, వాడి మనస్సు మారదు. నువ్వు విశ్వాసమా? నువ్వు విశ్వాసంలో కొనసాగుతున్నావా? విశ్వాసంలో నిలిచి ఉన్నావా? ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రభువు నందు విశ్వాసం ఉంచుతున్నారు. మీ హృదయములను కలవరపడనేకుడి. నా యందు విశ్వాసం ఉంచుడి. నా యందు మీరు విశ్వాసం ఉంచుడి. ఈ రాత్రికాల స్థానంలో ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలట. ఏంటి? ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని, ఆ బలహీనతను, ఏంటి ఆ యొక్క వ్యాధిని, హల్లెలూయా కదా, నీకున్న ఏ స్థితినైనా, ఏ పరిస్థితినైనా ఆయన మార్చగలిగిన ఏకైక దేవుడు. ఎప్పుడు విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఏంటి విశ్వాసం కలిగిన వారుగా ఉండడానికి? ఉంటే మాకేంటి ప్రయోజనం అని అక్కడున్న వారికి అనుమానం రావచ్చు. నేను తండ్రి ఎద్దకు ఎక్కిపోతున్నాను, నీ తండ్రి ఎద్దకు వెళ్తున్నాను. మీ తండ్రి నా తండ్రినైనా ఆ దేవుని ఎద్దకు నేను ఎక్కిపోతున్నాను. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు. హల్లెలూయా. ఆయన మన తండ్రి అయిన దేవుని ఎదుట మనకు నివాసాలు సిద్ధపరిచాడట. ఈ లోకం లేక ఈ గుడారం శిథిలమైపోను అంటాడు కదా. ఈ దేహం అనే ఈ దేవాలయం, లేక ఈ దేహము, ఈ శరీరం అనే ఈ దేవాలయం ఒకనాడు శిథిలమైపోతుంది కదా. కంటికి కనబడకుండా మాయమైపోతుంది. నిన్న దినాన ఒక సంఘటన మన గ్రామంలో జరిగిన సంఘటన. అంటే అక్కడ ఉన్న వారందరూ మాట్లాడుతున్నమాట, మనిషి జీవితం ఎంత పాటిదండి,
కదా. మనిషి జీవితం ఏ పాటుకండి? రెప్పపాటులో కదా, రెప్పపాటులో. అప్పటి వరకు ప్రయాణంలోనే ఉన్నారు, కానీ ఎవరు మరుక్షణమే కదా ప్రాణాన్ని కోల్పోవలసిన పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ మనందరికీ కనువిప్పు. చాలా మంది మాట్లాడుకుంటున్న మాటల్లో ఆశ్చర్యం కదా. అవును కదా, నిజమే. మన జీవితం శాశ్వతమైంది కాదు, మన జీవితం తృణప్రాయమైంది కదా. మన జీవితం ఏంటి కంటి ఎంతలో కనబడి అంతలో మాయమైనటువంటి జీవితం కదా. అప్పటి వరకు మాట్లాడిన వ్యక్తి, అప్పటి వరకు పనిచేసిన వ్యక్తి, అప్పటి వరకు కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి, అప్పటి వరకు నేను ఉండాలని పక్షమే ఉన్నటువంటి వ్యక్తి మరుక్షణమే పిలిచిన పలకని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది జీవితం కదా. ఈ పాటి జీవితం కోసం ఎన్నెన్నో ఆరాటాలు పడుతున్నాం, ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, ఎన్నో చేయవలసినవి చేయక చేయరాని అనేకములు చేసి దేవుడు అనుగ్రహించి మరణను పోరాటపడుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరులారా, మీ హృదయాలను కలవరపడలేకండి. ఎందుకంటే నేను ఎక్కిపోతున్నాను, మరలా నేను వస్తాను కదా. ఆయన వస్తానన్నాడు కదా. ఆయన వస్తానన్న దేవుడు రాకపోతాడు. ఆయన వస్తాడు. వచ్చేటప్పటికల్లా మనం సిద్ధపడి ఉంటే ఆయనతో కూడా ఆయన ఇంత అనేక నివాసములు కలిగిన ఆ స్థలంలోకి మనం తీసుకుని వెళ్తాడు. ఆయన దేవుడు మనం వెళ్ళాలంటే ఈ లోకంలో నీకు ఇష్టమైనట్టుగా కాకుండా దేవునికి ఇష్టమైనట్టుగా మనము ఈ లోకంలో జీవించాలి. దేవుని ఈ లోకంలో మనం నడవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచనను చెబుతున్నాం. యేసు అంటున్నాడు, నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే యేసయ్యే మార్గం. ఆయన విడిచిపెట్టి ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఈ లోకంతో స్నేహం చేస్తున్నావా? ఈ లోకంతో నీ సహవాసం కొనసాగుతుందా? ఈ లోకంలోనే నీ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నావా? ఒక రోజు విడిచిపెట్టాలి కదా. ఒక రోజు లోకాన్ని విడిచిపెట్టాలి. నువ్వు పోకముందే, చనిపోకముందే కదా, నువ్వు వెళ్ళకముందే నీ మార్గాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ మార్గము ఏ మార్గం అంటే యేసయ్యే మార్గం అంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 35వ అధ్యాయం, యెషయా గ్రంథము 35వ అధ్యాయం ముందుగానే ఆయన రాయించిన మాట. యెషయా గ్రంథం 35వ అధ్యాయం యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం పిల్లలు. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడను, అది పరిశుద్ధ మార్గమనబడును. హల్లెలూయా. యేసయ్య ఏ మార్గమట అండి? యేసయ్య ఏ మార్గమట? రాజమార్గమట. హల్లెలూయా. రాజమార్గం ఎలా ఉంటుందో తెలుసా? ఆహ్లాదకరంగా ఉంటుంది, వినోదకరంగా ఉంటుంది, ఉజ్జీవకరంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. దొంగల వెళ్ళే మార్గము గుడ్డు చప్పుడు గాని కటిక చీకటిలా ఉంటుంది కదా. వాడు చేస్తాడో తెలియదు, ఇంకొకరిని చంపుతాడో తెలియదు కదా. అపవాది మార్గం అంధకారమైన మార్గము, ఆయన మార్గము. నేనే మార్గాన్ని అంటున్నాడు. ఏ మార్గం ఇది? రాజమార్గము. రెండవది ఆ మార్గం ఏ మార్గమట? పరిశుద్ధ మార్గం అనబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మార్గంలో ఎవరు నడుస్తారో తెలుసా? ఈ మార్గంలో ఎవరు నడుస్తారట? అతను వచ్చిన అంటాడు, అది అపవిత్రుడు పోకూడని మార్గము అంటున్నాడు. హల్లెలూయా. ఈ మార్గము రాజమార్గము. ఈ మార్గము అతి పరిశుద్ధమైన మార్గము. ఈ మార్గములో అపవిత్రులకు తావులేదు. అపవిత్రులు ఎవరంటే దేవుని మాటలు వినవలని వారు, దేవుని సన్నిధిని ఆశ్రయించని వారు, దేవుని దేవుని యొక్క మాటలను దేవుని మాటలను వినని వారు, దేవుని మార్గమును ఆలస్యం చేసేవారు, దేవుని మార్గములో హేళనగా ఉండేటువంటి వారు, నిర్లక్ష్యంగా ఉండేటువంటి వారు దేవుని మార్గములో ఉండలేరు. హల్లెలూయా. వీరందరూ పవిత్ర జాబితాలోకి వస్తారు. వీరందరూ ఏ జాబితాలోకి వస్తారు? అపవిత్రుడైన జాబితాలోకి వస్తారు. ఎందుకంటే అపవిత్రుడు రాజమార్గంలో వారికి అర్హత లేదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన మార్గము, పరిశుద్ధులు నడిచే మార్గము యేసయ్య మార్గము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మార్గమున పోయేవారికి ఏర్పడిన 3 వేలను దానిలో నడుచుచూ త్రోవన తప్పక ఉండరు. ఒకవేళ ఓ నా సహోదరులరా, నువ్వు మూడవా? కొంతమంది మూఢమైన మనస్తత్వం ఉంటుంది, మూఢత్వం కదా. ఎన్ని చెప్పినా వినరు కదా, ఎన్ని చెప్పినా వినరు, ఎంత చెప్పినా మారరు, ఎంత చెప్పినా వినరు, ఏం చెప్పినా వినరు, ఎంత చెప్పినా మారరు. వారు అనుకున్నదే సత్యం అనుకుంటారు, వారు ఎంచుకున్నదే సత్యం అనుకుంటారు, సత్యం అనుకుంటారు. ప్రియమైన దేవుడి పిల్లరా, నీ మాటలను ప్రక్కన పెట్టి ఏంటి యేసయ్య మాటలు రాత్రికాల సమయంలో వినగలిగితే, యేసయ్య త్రోవలను నడవగలిగితే, ఆయన రాజ్య మార్గంలో నడవగలిగితే ఆ 2 స్థలంలో మనం కూడా వచ్చామట. దేవుని స్తోత్రం. ఆయన పునరుత్థాన శక్తితో మన నింపేటువంటి దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుడి పిల్లలారా, దేవుని సంగమా, ఒక్కసారి మళ్ళా అవుతాం. ఇక్కడ 14 మళ్ళీ ఒకసారి వెళ్దాం. నేనే మార్గము, నేనే సత్యము అంటారు. సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యమే. 17 జ్ఞాపకం చేస్తాడు. ఆ నీ వాక్యమే సత్యమయ్యా అంటాడు. అది ఎందు వాక్యం ఉండదు, వాక్యం దేవుడు ఎంత ఉండదు, ఆ వాక్యము శరీరధారి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడండి. ఆయన మాటలు ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నారు అంటే, దేవుడు ఎలా ఉన్నాడంటే నాతో కనబడ్డాడండి, నాతో మాట్లాడాడండి అని చెప్పకు అండి. ఎలా మాట్లాడాడు, ఎలా కనబడ్డాడు? తెల్లని మీలాగానే తెల్లటి వస్త్రాలు వేసుకుని కనబడ్డాడట. పాపానికి అది తప్ప ఇంకేం లేదా? ఇది ఆలోచించండి. ప్రేమ దేవుడు ఆయన తెల్లని వస్త్రాలు వేసుకుంటాడు, కానీ నీ కనబడిన ఆయన కాదు, భ్రమపరచు ఆత్మ. ఎందుకంటే నువ్వు రాజ మార్గంలో ఉంటే, నువ్వు శాంతి మార్గంలో నడవగలిగితే, పరిశుద్ధ మార్గంలో నడవగలిగితే ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఆయన ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడండి. నీ చేతిలో ఉన్న వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఆయన మాటలను బట్టి నువ్వు జీవితం సరిచేసుకోలేకపోతున్నావంటే నీకు కనబడిన వాడు దేవుడు దేవుడు కాదు. నీ మాట వేరు, నీ ప్రవర్తన వేరుగా ఉంది అంటే నీకు కనబడిన వాడు, నీతో మాట్లాడేవాడు దేవుడు కాదు. ప్రేమని నువ్వు భ్రమపరచు ఆత్మ. జాగ్రత్త ప్రేమల వల్ల ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యము సత్యం అంటున్నాడు. నేనే వాక్యాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవం అంటున్నాడు. జీవం అంటే చనిపోయినా నేను బ్రతకగలిగే స్థితిలోనికి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మృత తుల్యమైన నీ శరీరాన్ని కూడా తిరిగి పునరుజ్జీవాన్ని కలుగజేసేవాడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పూర్ణమైన శక్తితో మన నింపే వాడు మన దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు బ్రతుకుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ చాలా మంది ఏం చెప్పుకుంటాం ఏంటమ్మా అలా ఉన్నాడే, ఎందుకు అలా ఉంటున్నావు, ఎందుకు అలా బలహీనంగా ఎటు బతుకండి అర్థం కావట్లేదు, ఎందుకు బతుకుతున్నాను నాకే అర్థం కాదు. ఈ నా బతుకు ఒకటే, నా బతుకు కుక్క బతుకు ఒకటే కదా. ఎక్కడ పోల్చుకుంటామండి? కుక్క బతుకు నీ బతుకంటే శ్రేష్టమైందని విశ్వాసం కలిగిన జంతువు అంటారు కదా. దానికి ఒక పేరు ఉంది కదా, కుక్క అనగానే అది విశ్వాసం కలిగినట్టు. మరి మన బతుకు అంతకంటే దారుణమైన జీవితమా? ప్రియమైన దేవుడి పిల్లలారా, జీవములైనటువంటి ఆయన మాటలు వినడానికి నువ్వు ప్రయత్నించాలి. ఆయన మాటలు నడవడానికి నువ్వు ఇష్టపడాలి. ప్రియమైన వాళ్ళ ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ఎలా ఉన్నారట చెప్తున్నాడు. ఆయన జనులు ఎలా ఉన్నారంట చెప్తున్నాడు. నా జనులు 2 నేరాలు చేశారట. ఏం చేస్తున్నారట? 2 నేరాలు చేశారు. ఏంటి ఆ నేరాలు? జీవజలముల ఊతమైన నన్ను విడిచిపెట్టున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారట? ఎక్కడున్నావయ్యా అంటే ఎక్కడ వేస్తున్నావో అక్కడే. ఇంత ఆహ్లాదకరంగా, ఇంత ఆనందకరంగా, ఇంత మహిమకరంగా దేవుడి మాటలు నేను బ్రతికిస్తాయని దేవుడు చెప్తున్నా, ఆయన మాటలు వినడానికి రాకుండా నేను ఎక్కడున్నావయ్యా అంటే ఆనాడు ఆదాలు చెప్పినట్టుగా అయ్యా నీ ఎదుటికి రాలేక దాక్కున్నాను. మనం ఎక్కడున్నాము? దాక్కునే పరిస్థితులు. ఎందుకయ్యా దాక్కోవాల్సి వచ్చింది? ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? ఆదాం ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? ఆయన ఏదైతే చేయొద్దు అన్నాడు అందుకనే
చాలా మంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. వారు దాక్కునే పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. దేవుని ఎదురుకు రాలేకపోతున్నాం. నా ముఖాన్ని చూపించడానికి నాకు ఇష్టం లేదు కదా. ఏమంటామండి? ఆయన చెప్పిన మాట నేను వినలేదు, ఆయన చెప్పిన మాట నేను వినలేదు, ఆయన ఆజ్ఞాపిస్తే నేను తిరస్కరించాను కనుక నా ముఖాన్ని నేను ఆయనకి మళ్ళా ఎలా కదా భర్త పుట్టారని బయలుదేరి వెంటనే బెంగళూరుకు ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ రావాలి రా అనగానే మళ్ళీ బయలుదేరి రావడానికి ఏ మొహం పెట్టుకుని వస్తాం? ఏమన్నాడు? వస్తావా? వెళ్ళొద్దు, గడప దానికి మళ్ళీ ఇంటికి రావద్దు అన్నాడా? అన్నాడు కదా. ఆ మాట గుర్తొచ్చి ఆమె అనుకుంటుందట, ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి. ఆయన వద్దంటుంటే బయటకు వచ్చారు కాబట్టి మళ్ళా రమ్మంటున్నారు. కానీ ఏమిటి ముఖం లేదట. ఉన్నదేంటి మరి? ఉన్నదేంటి ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లరా, ముఖం కాదా అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఆజ్ఞాతకమైన పాపము చూద్దాం. మనం బ్రతుకున్నామన్నా పేరు మాత్రమే ఉన్నాయి కదా. ఏదో బ్రతుకుతున్నామని ఒక భ్రమ మాత్రం ఉంది. కానీ మనం ఎలా ఉన్నామంటే చచ్చిన దానికంటే హీనమైన స్థితిలో ఉన్నాం, మృతులంగా ఉన్నాం కదా. మనం మృతులుగానే మిగిలిపోతున్నాం. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని సినిమా జీవజల కారణం ఏంటి? నువ్వు మృతులు అవడానికి కారణం ఏంటంటే జీవజల ఓట ఆయనను మనం విడిచిపెట్టాం. జీవజల ఓట అయినటువంటి జీవాధిపతి అయినటువంటి ఆయనను మనం విడిచిపెట్టాం కదా. ఓట కనబడుతుంటే నీరు అని దాహం అని అడ్డరాస్తే కాదు. ఎక్కడికి రావాలి ఇప్పుడు? దాహం తీరాలంటే నీటి దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు నువ్వు బ్రతుకున్న మృతుడిగా ఉన్నా నేను మళ్ళా బ్రతుకున్న స్థితిలోనికి రావాలంటే జీవాధిపతి అయిన జీవజల ఓట అయిన వేసవ దగ్గరికి ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా రావాలి, వచ్చి తీరాలి కదా. ఇప్పుడు రాకపోయినా ఒక రోజు వస్తారు, అయ్యారు రండి కదా. మా అయ్య పోయాడు, మా అవ్వ పోయింది, నేను ఇష్టపడేటోడు పోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అయ్యాడు వచ్చి ఏంటి ప్రార్థన? ఇప్పుడు ఎందుకు అయ్యా బ్రతుకున్నప్పుడు అవసరం లేని ఆ ప్రార్థన ముఖ్యమైన ప్రార్థన చేసిన మొన్నైపోయింది. నన్ను వేసినా నన్ను వేయకపోయినా మన్నైపోతుంది. కాబట్టి ఆశ ఎక్కడ మన్నేస్తే ఇస్తాడేమో కదా, ఇది బ్రతుకుతాడేమో అనే ఆశ. ఈ ఆశ ఎప్పుడుండాలి? చనిపోక ముందే ఉండాలి. నా జనులు 2 నేరాలు చేస్తున్నారు. ఇది ఆయన ప్రజలు 2 నేరాలు చేశారట. ఎందుకు? ప్రయోజనం లేని వాటి కొరకు 5 వచనాలు 11 వచనం చదివితే, నేను జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగినదా దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైన ఎప్పుడైనా మార్చుకున్నారా? అక్కడ జీవం లేదు, అక్కడ బతికించే శక్తి లేదు. ఏది? అక్కడ మృతమైన పరిస్థితులు ఉన్నా ఇదిగో నేను జీవాన్ని, మార్గాన్ని, సత్యమును అయినాను, నేను మీతో కూడా నాతో కూడా మిమ్మల్ని తీసుకొని పోతానని ఎంత చెప్పినా వారు మారారా? వారి దైవత్వం లేని వాటి విషయంలో, ఆరాధించే విషయంలో మార్పు చెందారా? చెందలేదు. ఏ దినమైన ఎప్పుడైనా మార్చుకున్నాడా? ఆయనను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకునేది. వారి దైవత్వాన్ని మార్చుకోలేకపోయారు. కానీ ఏం మార్చుకోగలుగుతా? ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకునేది. దేవుని మహిమను చూడకుండా తమ్ముడు తాము శిక్షించుకున్నారు కదా. యేసును కూడా ఉన్నారు. ఈ నేరము, ఈ దోషము, ఈ పాపము మా మీదను మా పిల్లల మీద ఉన్నది. వారు తమ్ముడు తామే శపించుకున్నారు. ప్రేమిన దేవుని పిల్లలారా, ఎందుకంటే దేవుని మహిమను వారు చూడలేకపోతున్నారు. దేవుని మహిమను వారు మహిమలోనికి రాలేకపోతున్నారు. ప్రియ సహోదరులు, దోటి ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. మీ హృదయాలను కలవరపడి మీరు మార్పు చెంది మీ మనస్సులను మార్చుకొని జీవజల ఓటైన ఆయనను విడిచిపెట్టకుండా తమ కొరకు తొట్లను అనగా భద్రమైన నిలువని తొట్లను తొలగించుకొని ఉన్నారట. ఎలా ఉన్నారు పరిస్థితి? జీవజల ఓటైనటువంటి ఆయన విడిచిపెట్టి తమ కొరకు వేసుకున్నారు కదా.
తొట్లో తెరిపించుకున్నారట, బద్దలై నీళ్ళు నిలువనే తొట్లను తెరిపించుకున్నారు కదా. ఇప్పుడంటే అన్ని ఆ ట్యాంకులు వచ్చాయి, కానీ ఒకప్పుడు సిమెంట్తో కదా తొట్లను తెలిసేవారు. ఎట్లకు నీళ్లు పెట్టాలన్నా, మనుషులు నీళ్లు తాగాలన్నా, ధాన్యం దాచుకోవాలన్నా తొట్లను. అవి ఏమవుతాయంటే ఒక రోజు ఏమైపోతాయి, ఎండకి ఎండిపోతాయి, వాళ్ళకు తడిసినవి ఏమైపోతాయి, దత్తలు అవుతాయి, ముక్కలు అయిపోతాయి. వాటిని కల్పించుకుంటున్నారు తప్ప శాశ్వతమైన జీవము కలిగిన దేవుని జీవజల ఓటులను వారు మరచని. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి జీవాధిపతి అయినటువంటి ఆయన ఎందుకు మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? ఆనాటి ప్రజలు ఆరోహణమైనటువంటి దేవుని కొరకు ఎదురు చూస్తూ దుఃఖించారు. ఈరోజు నువ్వు దుఃఖించాల్సింది, నువ్వు విశ్వాసం ఉంచాల్సింది ఎవరంటే మరలా రానయ్యున్నటువంటి జీవాధిపతి అయిన దేవుని కొరకు నిరీక్షించు. హల్లెలూయా. ఆయన కొరకు ప్రార్థన చేయి, ఆయన విశ్వాసంలో కొనసాగు కదా. నీ జీవితాన్ని మార్చేటువంటి దేవుడు, నీ పరిస్థితులను మార్చే దేవుడు. అనుకుంటున్నావు నీకే కొద్దువా లేదనుకుంటున్నావేమో, నీకే కొరత లేదనుకుంటున్నావేమో, సమృద్ధిగా ఉన్నానని అనుకుంటున్నావు కదా. నీకంటే గొప్పవారు, నీకంటే ధనవంతులు, నీకంటే అందగాలు, నీకంటే ఘనులు, నీకంటే ఉన్నతమైన స్థానాలలో నిలుచున్న వారు ఇంతలో కనబడ్డారు, అంతలోనే మాయమైపోతున్నారు. అవునా? అనటమే కదంట. బ్రహ్మాండంగా ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన నగరంగా పిలువబడినటువంటి ప్యారిస్ నగరం కదా ఏమైపోయిందండి? భస్మీపటలం అయిపోయింది కదా. ఒక్క రాత్రి, ఒక్క గడియలోనే కదా, ఒక్క గడియలోనే ప్రేమైన దేవుని బిడ్డగా అండి. బలహీనమైన మన శరీరాలను బలపరిచి దేవుని వెంబడిస్తాము. శరీరం మీద ఆధారపడి ఈ లోకమే శాశ్వతం అనుకొని నీకున్న ధనంతో, నీకున్న బలంతో, నీకున్నటువంటి ఆ అహంకారంతో, రోగంతో దేవుని జీవజల ఓటను మర్చి తొట్లు కనిపిస్తున్నావా? ఈ బట్టలైపోతాయి అంటున్నాను కదా. నీకున్నది కాళ్ళు కలిసి క్షణం ఒక్కసారి దేవుడు గాలికి ఆజ్ఞాపిస్తే బయట నిలవగలవాడు ఉన్నారా? ఇది నేను గత వారం రోజులు చూస్తున్నా. హాస్టల్లో మా ద్వారం దగ్గర కూర్చుంటాను, ఈ ద్వారం తెరుస్తాము, బయట చూస్తూ ఉంటాను. ఇక నాకున్న పని అది ఒకటే. ఎవరైనా వస్తారేమో, ఎవరైనా అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైనా కోరుతారేమో అని ఎదురు చూస్తుంటాను. ఏ ఒక్కరు రాకపోగా పైకి ఈ వారం రోజులు చేయండి తెలుసా, మంచి 11 గంటల నుంచి 4 గంటల వరకు బజార్లో కూడా ఎవరు కనబట్ల. కారణం ఏంటి? కాదు ఎండ కాలం మీద. ఈ ఎండ కాదు, భయంకరమైన ముందు నీ జాగ్రత్త. అవునా? ఉందా లేదా? ఉంది. దాన్ని తట్టుకోవాలంటే నీ విశ్వాసంలో స్థిరులై ఉండి. హల్లెలూయా. మీరు విశ్వాసంలో స్థిరులై ఉండకపోతే ఒక్కసారి ఆ సూర్యుడికి ఆజ్ఞాపిస్తే ఏమి ఓజోన్ పొరలు కాదు, ఏ పొరలో అయినా బద్దలు చేయగలిగిన దేవుడు, భస్మీపటలం చేయగలిగిన దేవుడు కదా. ఒక్కసారి అగ్ని రాసుకుంటే, ఇప్పుడంటే బిల్డింగ్లు వచ్చాయి, ఒకప్పుడు పూడి గుడిసెలు, తాతా గుడిసెలు ఉంటాయి కదా. ఏ ఇళ్ళన్నా తగలబడింతో మొదలు పెట్టిందంటే ఈ శివరి నుంచి ఆ శివరి వరకు మా తల్లిదండ్రులు మా చిన్నతనంలో పట్టపోయి ఎక్కడో ఊరు బయట చిన్న మంచం వేసి అక్కడ పడేసి నా ఇల్లు నా మంచం నేర్చుకుంటా పోయిన తినాలి చూసాను నేను మా కళ్ళలారా. ఏంటి ఎన్నోసార్లు నాకున్నటువంటి ఆ జ్ఞాపకంలోనే, నాకున్న చిన్నతనంలోనే 3-4 సార్లు మా గ్రామాల్లో తగలబడిపోయింది. నేను ఎక్కడో ఒక చిన్న తప్పిదం కదా, ఎవరో చేసిన చిన్న తప్పిదం, ఒక చిన్న అగ్ని ఊరిని అంత చిన్న రవ్వే ఊళ్ళో తగలబెట్టగలిగినప్పుడు దేవుడు నిర్మించిన సూర్యుడికి ఆజ్ఞాపిస్తే నువ్వు మండింప చేయలేడా? జాగ్రత్త. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడు. ఆయన వైపు చూడండి, ఆయన నుండి ఆర్జించండి, ఆశీర్వాదం పొందడానికి అర్హతకు సాధించండి. అటు కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి కాపాడును గాక. అందరం నిలబడిందా?
మన ప్రాణములంత వరకు దేవుని ఆరాధించే వారంలో దేవుని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందే అర్హత, యోగ్యత, ఏ యోగ్యత లేని మనకు దేవుడు తన మహిమ కలిగిన భాగ్యాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు అని మన హృదయాలను కలవరపడేంతని వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను తన శక్తితో నింపడానికి శక్తిమంతుడైనాడు కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. వారి ప్రార్థన నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనం దేవుడు కాపాడిన రీతిని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల రాజా, దయగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, నీ మందిర ఆవరణలో చేరి నేను స్తుతించుటకు గణపరచుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించున్నాం తండ్రి. ఇంతవరకు నీ పాటల ద్వారా నేను మహిమపరిచిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీ దైవదాసు నిలబెట్టుకుని సెలవిచ్చిన ప్రతి ఒక్క మాట మా యొక్క హృదయములు తలపోసుకున్నటకును తలంచుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ పెద్ద ముప్పారు గ్రామం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామంలో నివసించున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. పగలంతా కష్టపడుచుండగా ప్రభువా, వారి కష్టార్జితాన్ని అనుభవించటకు నీ శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి పాడి పంటలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా దుఃఖకరమైన మనసులుగా ఉంటున్నాం తండ్రి, దుఃఖములు జీవించున్నాం. అయా వారి కుటుంబాలకి ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చూస్తూనే ప్రభువా వారి జీవితాన్ని ప్రభువా సంపూర్తి చేసుకొని నీ యొద్దకు చేరుకుని ఉన్నారు. విడిచి వెళ్ళిన వారి కుటుంబాలను ప్రభువా మీరు ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాం. దుఃఖంలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఓదార్పును అనుగ్రహించండి. ఆయా విడిచి వెళ్ళిన వారి కుటుంబాలు ఎంతో బాధపడుచున్నాయి తండ్రి, వారిని ప్రభువా ఓదార్చండి. వారి బంధుమిత్రులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరో ప్రభువా ఈ ఎండను తాళలేక ఎంతో బాధపడుచున్నారు. అయా నీ బిడ్డలైన నీ జనాంగము, నీ బిడ్డలు నీ యొద్దకు రాలేక నీకు దూరముగా ఉంటున్నారని నీ మాటలు సెలవిచ్చున్న నీ దాసుని బట్టి నీ కొందన తండ్రి. అయా రూకలు మార్చువారా, రూకలు లేనలా మీరు నా యొద్దకు వచ్చి మీరు కనుగొండి అని మీరు సెలవిచ్చుంటున్నారు. అటు రీతిగా నీ బిడ్డలు వచ్చి మీరు కనుగొంటున్నారు తండ్రి. తెల్లవారుజామున 5 గంటల సమయంలో నా ప్రభువా, నీ బిడ్డలు నా తండ్రి పని పాటల కొరకు, వారి బ్రతుకుదేరు కొరకు పరిగెత్తుకుని ఆయా పంట పొలాలకు వెళ్ళించుండగా పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా మీరు ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు నశించిపోవటం నీకు ఇష్టం లేదండి. అంతటా అందరూ మారు మనసు పొంది నీ చిత్తాన్ని ఎరిగి ప్రభువా, నీ చిత్తమేట కనుగొని నీ చిత్తానుసారమైన జీవితాన్ని అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలుగా మేము జీవించున్నాం తండ్రి. అయ్యా ఎటువంటి జీవితాన్ని మేము అనుభవించున్నామో నీకు తెలుసు తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు నా ప్రభు. ఎక్కడ చూసినా యుద్ధములు, పోరాటములు ప్రతి ఒక్కరు జరుగుతూనే ఉన్నాయి తండ్రి. ఎక్కడ చూసిన ప్రభు ఒకరి మీద ఒకరు దాడులకు లేస్తున్నారు తండ్రి, యుద్ధములు చేస్తున్నారు తండ్రి. ఈ దేశం అల్లకొలాలుగా ఉంటుంది తండ్రి. శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశానికి పాకిస్తానానికి ప్రభు యుద్ధం జరుగుతుండగా వారి మధ్య ఎటువంటి భేదాలు లేకుండా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా ఒకవేళ ప్రభు ప్రేమ కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహోదరులు మనం చెప్పుకుంటున్నాం కానీ సహోదరు ప్రేమ లేకపోతుందా తండ్రి. అటువంటి కృప ప్రభు నీకు మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, ప్రదేశాల కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాం. రాజుల కొరకు, మంత్రుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ చూసినా ప్రభు యుద్ధము మండుచున్నది నా తండ్రి. ఆయన సల్లార్చుటకు నీ శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా ప్రతి ఒక్క సంఘంలో ఆశీర్వదించండి, సంఘంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి. మా అధ్యక్ష మండల పీఠాధిపతులు, మా తండ్రి గారిని, తల్లి గారిని కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ప్రయాణంలో ఉంటుండగా ప్రయాణంలో ప్రయత్నంలన్నింటిలో మీ దేవుడి ఘనత మా ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాపదశలో ఉంటున్న తల్లుల వరకు అందరినీ మీరు కాపాడండి, యవనస్తులను కాపాడండి, ఇంటర్మీడియట్ బిడ్డలను మీరు కాపాడిన దేవుడు తండ్రి. ఆయా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ప్రభావం వచ్చిన బిడ్డలు ప్రభావ 10th క్లాస్ పాస్ అయిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా కొన్ని సబ్జెక్టులు ప్రభావ ఆగిపోయిన బిడ్డల కొరకు ప్రార్థన
వందనాలు తండ్రి. మరొకసారి వారు రాసిపాటు ప్రభు ఆ పాస్ అవుట్ కొన్ని సాకులు అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం లేని బిడ్డలు నా తండ్రి, వివాహం కొరకు ఎదురు చూసే బిడ్డలు నా తండ్రి, గర్భఫలాల కొరకు ఎదురు చూసే బిడ్డలు నా తండ్రి, అనేకమైన బంధకంలో ఉంటున్న బిడ్డల కొరకు వారి బిడ్డలను అనుకరించి నీ కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘము నా తండ్రి, ఈ పెద్దముప్ప గ్రామంలో ఉంటున్న ఈ చిన్న సంఘాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఆగిపోయారు ప్రభు, వారందరినీ మందిరంలోకి వచ్చి నేను కనుగొనే భాగ్యాన్ని గురించి కృపలతో నింపి నీ శక్తి నీ సామర్థ్యాన్ని గురించి ప్రభు ఎన్న వాక్యాన్ని వారి హృదయంలో ఫలించినట్లుగా బలవంతమైన దీవులతో నీ కుటుంబాలను దీవించినట్లుగా నీ సహాయాన్ని కృపలతో నింపమని ఏ స్నాములు బట్టి బతుకులను వేడుకుంటున్నాను తండ్రి. ముందున మాత్రండి నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుకొని భూమిలో నెరవేరును గాక. ప్రార్థన చేసిన వాడిని క్షమించిన ప్రకారం క్షమించు. శోధంతో ఏకాదశి తప్పించు. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ కాపాడి ఆశీర్వదించుడుగా తెలియచేయును కాక. అన్నపానములు నాకు చావయ్యా, అవసరాలు నాకన్ను తీర్చావయ్యా. అన్నపానములు నాకు చావయ్యా, అవసరాలు నాకన్ను తీర్చావయ్యా. వ్యాధి బాధలను చేయదీచావయ్యా, వ్యాధి బాధలను చేయదీచావయ్యా. నీ రక్తము స్వస్థపరిచి ఔషధమయ్యా, నీ రక్తము స్వస్థపరిచి ఔషధమయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి సంతనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించు, నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించు. నా ప్రాణమయ యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ప్రకారం దేవుని వరకు. ఆమేన్. అందరికీ